నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తంత్ర జ్యోతిష్య నిపుణులు రుక్మాం గదరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గ్రహాల అనుకూలత కోసం, గ్రహాలు అనుకూలిస్తే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా వచ్చే మంచి మార్పుల కోసం గ్రహాల అనుకూలించాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే క్రమంలో ఒక సిరీస్ చేస్తున్నాం మనం. దానిలో చాలా చక్కటి పరిహారాలు ప్రతి గ్రహం కోసం కూడా మీరు అద్భుతంగా వివరిస్తున్నారు. పరిహారాలు కూడా చాలా చక్కగా ఉన్నాయండి. సో అందులో భాగంగా బుధ గ్రహ అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలండి? బుధగ్రహము బుద్ధికారకుడు. బుద్ధికారకుడు. చంద్రుడు మనస్కారకుడు, రవి ఆత్మకారకుడు, కుజుడు మన పౌరుషానికి కారకుడు, బుధుడు బుద్ధికారకుడు. బుద్ధి బాగుంటేనే బుద్ధి బలం అంటారు కదా, బుద్ధి బాగుంటేనే మనిషి జీవితం బాగుంటుంది ఖచ్చితంగా. అది కాబట్టి ఈ బుద్ధి అనేది మనకు మంచి బుద్ధి ఉందా చెడు బుద్ధి ఉందా అనేది మనకు బుధుని చూస్తే తెలుస్తుంది. అదే విధంగా ఈ బుధుడు మేనత్తలకు మేనమామలకు కారకుడు. ఈ బుధగ్రహం పట్టి వాళ్ళ మేనత్తలు మేనమామలు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నారు, లేదా ఎంత హై పొజిషన్ ఉన్నారు చెప్పచ్చు. అంటే ఈ వ్యక్తికి ఉన్న బుధగ్రహ ప్రతికూలంగా ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు, ఇతనికి అనుకూలంగా ఉంటే వాళ్ళు ఎలా, మేనత్తలు మేనమామలు ఎలా ఉన్నారని చెప్తారు. బుధగ్రహము దత్తగ్రహం. ఒక వ్యక్తి ఇంకొకరి ఇంటికి దత్తు తీసుకున్నారు, ఒక బిడ్డను దత్తు తీసుకుంటే అది బుధగ్రహ ప్రభావమే. దత్తత అనేటువంటి వెళ్ళాడు అంటే బుధగ్రహ ప్రభావం ఇది. అదే విధంగా డాక్యుమెంట్, ఏ డాక్యుమెంట్ తీసుకున్నా బుధుడే, అంటే అక్షరాలన్నీ బుధుడే. డాక్యుమెంట్ రైటర్స్ అంతా బుధుడు ప్రభావం ఉంటారు. మనకు హ్యాండ్ రైటింగ్ కుదరలేదంటే బుధుడు బాగాలేకపోతేనే. మంచి బుద్ధి లేకుండా అందరినీ చెడు బుద్ధి పెట్టుకుని అందరినీ నాశనం చేస్తున్నారంటే బుధుడు బాగాలే ఉంటారు, అక్కడ తెలిసిపోతుంది. ఆ గ్రహం బాగాలేదు కాబట్టి జాతకం చూడకుండా చెప్పాలి. అదే విధంగా గ్రీన్ కలర్ కి బుధుడే కారకుడు. మనకు గ్రీన్ కలర్ అంటే ఎంత పాజిటివ్ అంటే, గ్రీనింగ్ కి సైన్ హోల్డర్ అంటే ఇంకా బుధగ్రహం ఉచ్చస్థితిలో ఉంటుంది. వాళ్ళకు ఒక హోదా, నేను ఇంకొక 6 నెలల్లో నాకు ప్రమోషన్ వస్తుంది, నేను గెస్టెడ్ ఆఫీసర్ అవుతున్నాను అంటే బుధగ్రహం బాగుంటేనే ఆ స్థాయికి వెళ్తారు. అదే విధంగా పచ్చదనం, మనకు ప్రకృతి బుధగ్రహమే. కాబట్టి ఇక్కడ మనకు బుధుడి యొక్క ప్రాధాన్యత ప్రపంచానికి ఎంత ఉందంటే అంత ఉంది. మనకు ఒక రైలు ఆపాలంటే కూడా పచ్చ జెండానే ఊపుతారు. ఇలా ఆలోచిస్తే ఈయన భూమండలాన్ని శాసిస్తున్నటువంటి గ్రహం. మెయిన్గా బుద్ధి, దేనికైనా బుద్ధి. వాడి బుద్ధిజుడు ఎలా ఉంది అంటారు, ఎంత బుద్ధిమంతుడు అంటారు, అదే బాగుంటాయి. కాబట్టి ఇంత చక్కటి గ్రహం గురించి మనము చెప్పుకుంటున్నాం. ఈ గ్రహానుకూలతకు మనం ఏం చేయాలంటే, అంటే ఇది వ్యతిరేకంగా ఉంటే ఇవన్నీ బాగుండవని అర్థం. ఇంకా దీన్ని వివరించాల్సిన అవసరం లేదు. ఇది బాగాలేదంటే మేనత్తలు బాగాలేదు, మేనత్తలు వ్యతిరేకంగా ఉన్నారు, మేనమామలు వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ పిల్లలు ఆటోమేటిక్ వ్యతిరేకం అవుతారు. ఇది బాగాలేదంటే మనకు అక్షరాలు కుదరవు. ఈ గ్రహం బాగాలేదంటే మన డాక్యుమెంట్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి ఆధార్లో కరెక్షన్ వస్తూ ఉంటుంది, కొంతమంది పాస్పోర్ట్లో కరెక్షన్ వస్తూ ఉంటుంది, వాళ్ళ ల్యాండ్ డాక్యుమెంట్స్ వస్తుంటాయి. డాక్యుమెంట్ ప్రాబ్లం ఉంటే అది ల్యాండ్ సేల్ కాదు. అంటే మనకు డాక్యుమెంట్ అంటే ఆడిటర్ కావాలంటే కూడా సిఏ చదవాలంటే కూడా బుధుడు బాగుంటేనే వాళ్ళకి బుద్ధి బాగా పనిచేయాలి. వాళ్ళకు అంటే చక్కటి హ్యాండ్ రైటింగ్తో ప్రశంసలు అందుకున్న వాళ్ళకు కూడా బుధుడు బాగుంటాడు. ప్రింట్ చేస్తే కూడా రానంత గుండ్రంగా రాసేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. కాబట్టి దస్తూరి అనేది బుధుడు అనమాట. కాబట్టి ఈ బుధగ్రహం ఆడిటర్స్ ఎవరు? దేవతల్లో బ్రహ్మదేవుడు, చిత్రగుప్తుడు. పెన్ను ఆయుధంగా ఉన్నటువంటి దేవతల వల్లే. తలరాతను రాసేటువంటి బ్రహ్మ, మన పాపపుణ్యాలను లెక్క కట్టేటువంటి చిత్రగుప్తుడు. వీళ్ళ యొక్క ఆరాధన చాలా అవసరం. మరి వీళ్ళ గుళ్ళు ఉంటాయా? ఎక్కడ చూసినా శివాలయం ఉంటుంది, ఎక్కడ చూసినా ఇంకా వెంకటేశ్వర స్వామి ఉంటుంది, రామాలయం ఉంటుంది. మరి బ్రహ్మదేవుడికి ఆయన బుద్ధి 4 తలలు ఉంటాయి. ఆయన బుద్ధి ఎంతో బాగుండాలి. ప్రతి ఒక్కరు పాపపుణ్యాల్ని యమధర్మరాజు కింద లెక్క కట్టేటువంటి చిత్రగుప్తుల వారు చెప్పిన దాన్ని బట్టి ఆయన శిక్ష విధిస్తాడు. డైరెక్ట్గా ఆయన చూడ్డు. డాక్యుమెంట్ రైటర్ చిత్రగుప్తుల వారే. కాబట్టి ఒక గొప్ప కవి కావాలంటే కూడా వాళ్ళు కూడా పెన్ను ఉంటేనే. కాలజ్ఞానం రాసిన బ్రహ్మం గారు కూడా బుధగ్రహం బలంగా ఉంటేనే ఆయన కాలజ్ఞానం 500 సంవత్సరాలకు ముందు ఇప్పుడు జరుగుతున్నవని రాయేస్తాడు. అంటే బుధగ్రహము ప్రతి ఒక్కరికి అవసరం. కొంతమందికి బుధుడు బలంగా ఉంటాడు, చేతులు ఉండవు, కానీ వాళ్ళకు కాళ్ళు చాక్పీస్ ఎత్తుకుని రాసేస్తారు. ఆ బుధుడు బయట వచ్చేస్తాడు, చెయ్యి ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆర్ట్ వేసేస్తారు, ఎన్నో మెడల్స్ కొడతారు. కాబట్టి గ్రహబలం బాగుంటుందంటే ఆ శక్తి ఎలాగైనా బయట వచ్చేస్తుంది, నిరూపించుకుంటారు. కాబట్టి ఈ చిత్రగుప్తుల వారి ఆరాధన, బ్రహ్మదేవుల యొక్క ఆరాధన చేయాలి. అంటే బ్రహ్మ అనేటువంటి పేరు ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి రావచ్చు. చిత్రగుప్తుల వారి ఆలయము కంచిలో ఉంది.
తమిళనాడు కంచిలో ఉంది, కాంచీపురంలో. చాలా ప్రాచీనమైన ఆలయం. అక్కడికి వెళ్తే మనకు సుమారు 7 నుంచి 8 దీపాలు వెలిగించడానికి నెయ్యి ఇస్తారు. నెయ్యి పోసి మన యొక్క జాతకాన్ని, మన డాక్యుమెంట్, మన యొక్క పాస్పోర్ట్ ఏది ఉంటాయి మనకు డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ ఇస్తే స్వామివారి పాదాలు అక్కడ పెట్టి అర్చన చేసి మరీ ఇస్తారు. చక్కటి ఆశీర్వాద అనుగ్రహం వస్తుంది. ఆయన అనుకూలం చేసుకోవడం చాలా అవసరం ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మనము తెలిసి తెలియకుండా సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి తప్పులు చేస్తూ ఉంటాం. తప్పు చేయకుండా మనిషి బతకలేని పరిస్థితి అయిపోయింది. ఒక తప్పు చెప్పి ఎదుటివారి ప్రాణం కాపాడొచ్చు, పుణ్యమే. ఒక తప్పు చెప్పి, ఒక నిజం చెప్పి ఎదుటివారి ప్రాణం తీయకూడదు, అది పాపమే. మనం చెప్పే నిజము ఎదుటివారికి సమస్య కాకూడదు, వాళ్లకు మంచి జరగాల, అది మనకు అది మంచే. కాబట్టి ఇటు తెలిసి తెలియకుండా ఎన్నో చేస్తూ ఉంటాం. వాటన్నిటి సవరణ కోసం మనము స్వామివారి అనుగ్రహం కావాలి. కాబట్టి మనకు ఇప్పుడు చిత్రగుప్తుల వారి గుడికి కంచికి అందరూ వెళ్ళారు, మరి అనుగ్రహం కావాలి కదా. అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లము, ఇంకొక స్టేట్, కాబట్టి ఈ డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారు, కోర్టు దగ్గర అఫిడవిట్లు కొడుతూ ఉంటారు. వాళ్ళంతా కూడా అక్కడ వరకు ఆ ప్రాంతంలో వాళ్ళు చిత్రగుప్తుడు లెక్క, లేదు బ్రహ్మదేవుడు లెక్క. వాళ్ళకి మనం సర్వీస్ చేయొచ్చు. వాళ్ళు ఇప్పుడు ఒక 10 డాక్యుమెంట్ కొడితే ఒక 1000-2000 వస్తుంది. ఆ డబ్బులతోనే వాళ్ళ ఫ్యామిలీ సాగుతుంటారు. ఆ టైపింగ్ మిషన్ తోనే వాళ్ళకి ఇంకా అది లైఫ్. వాళ్ళకి చక్కగా వాటర్ బాటిల్, ఒక బిస్కెట్ ప్యాకెట్ అందరికి స్పాన్సర్ చేసి వస్తే అరీబరీగా కొడతా ఉంటారు, టెన్షన్ గా. వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి తొందర పెడతారు కానీ వాళ్ళకు వాటర్ బాటిల్ ఎవరెవరు. ఇక్కడ కూడా మనం చంద్రుని ఏమంటున్నా, ఎక్కడ ప్రతి పరిహారంలో చంద్రుడు ఇంపార్టెంట్. తర్వాత మన ఆడిటర్స్ ఉంటారు, కంపెనీలకు ఆడిటర్స్ ఉంటారు. ఆడిటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మనం చక్కగా రెస్పెక్ట్ ఇవ్వచ్చు. వాళ్ళ దగ్గర మనకు చాలా తెలివితేటలు ఉంటాయి. వాళ్ళకు వాళ్ళు పలకరిస్తే తప్పితే చెప్పరు. వాళ్ళు చెప్పాలనిపిస్తేనే చెప్తారు, లేదా చెప్పరు. వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మనకు చాలా నాలెడ్జ్ వస్తుంది. వాళ్ళకి మనం సర్వీస్ చేయొచ్చు. బ్రహ్మపురేశ్వర ఆలయం అనే ఒక ఆలయం ఉంది, కంచి కవతలనే ఉంది. బ్రహ్మదేవత ప్రతిష్ఠలింగము సాక్షాత్ బ్రహ్మదేవుడు అనే విధంగానే ఉంది. అదేవిధంగా చతుర్ముఖాలు ఉన్నటువంటి శివలింగం ఎక్కడున్నా కూడా మనం చక్కగా వెళ్ళి అక్కడ కూర్చొని రావచ్చు 1 గంట సేపు. చతుర్ముఖాలు ఉన్నటువంటిది శ్రీకాళహస్తిలో ఉందని నేను అనుకుంటున్నాను. చక్కగా వెళ్ళి రావచ్చు. అంటే నేను వెళ్ళి అభిషేకాలు చేయమని చెప్పి అక్కడ 1 గంట సేపు కూర్చొని రమ్మంటున్నాను. అక్కడ 6 లెవెల్ ఉంటుంది. ఇప్పుడు గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలకు 100 కిలోమీటర్ల వరకు అదే పవర్ ఉంటుంది. తిరుమల క్షేత్రం చుట్టూ 100 కిలోమీటర్ల వరకు, తిరుమల క్షేత్రంలోనే ఎంత పవర్ ఉందో అంత పవర్ 100 కిలోమీటర్ల వరకు అంత రేడియస్ లో ఉంటుంది. అవి పుణ్యక్షేత్రాలు అంటారు. అక్కడ వాళ్ళకి తెలియకపోవచ్చు, అందుకు అక్కడ వెళ్ళి దర్శనం నిద్ర చేయాలి, అక్కడ ఎక్కువసేపు ఉండాలంటారు. మన జీవితం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి బ్రహ్మపురేశ్వర ఆలయం అనేది మన కంచి కవతల పెరునగర్ అనేటువంటి ఊర్లో ఉంది. 2500 సంవత్సరాల ముందు కట్టినటువంటి ఆలయం అది. చక్కగా అక్కడ కూడా వెళ్ళేసి బ్రహ్మదేవుడు కాబట్టి నేను కూడా వెళ్ళాను అక్కడికి 4 times వెళ్ళాను ఈ సంవత్సరమే. మన తమిళనాడు అందరూ కూడా జాతకాలు ఎత్తుకుని కట్టలు ఎత్తుకొని వస్తారు. స్వామివారి పానవట్టమని పెట్టి నిదానంగా చక్కగా అభిషేకాలు అర్చనలు చేసి ఇస్తారు. అంటే మన జాతకాన్ని పెట్టగానే మనకంటే మంచి జరిగిపోతుంది. అంటే మనకు బ్రహ్మ ప్రతిష్ఠిత లింగం, ఆ శివలింగాన్ని చాలా అత్యంత శక్తివంతంగా ఉంటుంది. శివలింగం అంటే ఒక మెమరీ కార్డు, మనం ఏం చెప్తే అది ఇచ్చేస్తుంది. అందుకు శివుడి ముందర ఎప్పుడు కష్టాలు చెప్పకూడదు. కష్టమే కావాలా, సరే కష్టమే ఇస్తా అని చెప్పి ఇంకా ఇంట్రెస్ట్ వేసి మరి ఇస్తుంది. కాబట్టి ఏం కావాలో అది మాత్రమే అడగాలి. మనకేం కావాలి, సమస్త శుభాలు ప్రసాదించే స్వామి. అయిపోయింది కదా, అంతే కదా అండి. ఒక పాయింట్ లోనే సమస్త శుభాలు అయిపోయింది. మనము అంగడి సరుకులు చెరుకు చదవకూడదు, ఏది తీరదు. దేవుడికి కూడా విసుగు పుట్టించకూడదు. సమస్త శుభాలు ప్రసాదించే స్వామి అయిపోయింది. కాబట్టి ఇక్కడ బ్రహ్మపురేశ్వర ఆలయం అనే ఒక ప్రాచీన ఆలయం ఉంది, చిత్రగుప్తుల వారి ఆలయం ఉంది. తత్సంబంధమైనటువంటి కారకత్వాలు ఉన్నారు. మేనత్తలను బాగా చూడొచ్చు, మనము వాళ్ళకి సేవ చేయొచ్చు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవచ్చు. తరచూ వాళ్ళని కలిసి వాళ్ళకి ఏదైనా స్వీటు, వాళ్ళకి చీర సారక పెట్టి అత్తగారు మనం ఆశీర్వదించు అని చెప్పి చక్కగా వాళ్ళు తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా వాళ్ళు చూస్తారు. వాళ్ళ ఆశీర్వాదం చాలా బాగా పనిచేస్తుంది. మేనత్తలు మేనమామలు వాళ్ళని బాగా చూసుకోవచ్చు. మా అల్లుడు వాళ్ళ అమ్మ నాన్నకన్నా మమ్మల్ని బాగా చూసుకుంటాడు, వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు ఉండవు. వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువ ఆశీర్వదిస్తారు. బుధగ్రహం మన మేనత్తల రూపంలో ఉంది కాబట్టి వాళ్ళకు సేవ చేసుకోవచ్చు. మనుషు రూపేణ, దైవ రూపేణ మనకు అక్కడ చేసుకోవచ్చు. కాబట్టి బుధగ్రహాన్ని మనము ఈ విధంగా చక్కగా ఆరాధించుకోవచ్చు. ఎటువంటి డాక్యుమెంట్స్ మనం చించడం గానీ, విసిరివేయడం గానీ, చాలా మంది ఇలా విసిరేస్తారు కదా పర్పస్ గానీ, బుధగ్రహం యాంటీ అయిపోతుంది అంతే. కాబట్టి తప్పుడు సాక్ష్యాలు చెప్పడం గానీ, లేదంటే ఏదైనా తప్పు విషయాలు రాయడం గానీ, ఇవన్నీ కూడా బుధగ్రహ వ్యతిరేకతకు కారణమవుతాయి. కాబట్టి అని చెప్పారు. అటువంటి బుధగ్రహం మనకి జాతకంలో కరెక్ట్ గా ఉండాలి అంటే చాలా మంచి రెమెడీలు చెప్పారు గురుగారు.
ధన్యవాదాలు.